అదంతా ఏందనుకుంటున్నారు మంచు అయినా కానీ ఈ గడగడ గడగడ ఫ్యాన్ జారిపోతున్నట్టుంది. చిల్లరే చిల్లర చిల్లర పోయి వీడు కూడా. అసలు మీ లంచ్ టైం ఏంటి? మేము చాలా లేట్ వచ్చాం కదా. నేను ఫ్రాంక్లీ తింటూనే ఉంటాను. ఓకే నిద్ర వస్తుంది నాకు. నువ్వు కూడా పడుకుంటావా? అందరు పడుకుంటే నేను ఎవరి బొమ్మూతులు తిట్టద్దు. హలో గాయ్స్, వెల్కమ్ టు చిల్లర్ బాయ్స్. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసినాం. మళ్ళీ కొత్త కాన్సెప్ట్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు కొంపలో కుంపటి ఏమైంది, కొంపలో కుంపటి ఏమైంది అని. టు బి ఆనెస్ట్ నాకు కొంపలో కుంపటి చేసి చేసి బోర్ కొడుతుంది. అలాగే నాదొద్దు పక్కనోడిది మొద్దు అది కూడా. సో నాకు వండర్ఫుల్ థాట్ వచ్చింది, ఎందుకు ఈ రెండు ఐడియాలను కలపద్దు అని ఒక మంచి థాట్ వచ్చింది. అది చాలాసార్లు చేసావు కదా. ఓకే ఫైనల్ ఏంటంటే కాన్సెప్ట్ ఈరోజు మళ్ళీ నాదొద్దు పక్కనోడిది మొద్దు కొత్త ఎపిసోడ్ ఇది. నాకు ఇక్కడ అన్ని వణుకుతున్నాయి, అన్ని టెంపరేచర్ మాకు -0 degrees ఉండొచ్చు. 0లో ఉంటుంది, మైనస్ ఉంటుంది. చూడు ఇక్కడ కనిపిస్తుందా ఫ్రాస్ట్. అదంతా ఏందనుకుంటున్నారు మంచు అయినా కానీ ఈ గడగడ గడగడ ఈ గడగడ గడగడ వణికించే కింద కాదు పైన. ఓకే గడగడ వణికించే వణుకులో మీకోసం బయటకు వచ్చి వీడియో తీయబోతున్నాం. బయటకు వచ్చేం కాదు, ఇంట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. బయటకి అయితే వచ్చి వెళ్ళాలి కదా, నేను ఇంట్లో కూడా చేయొచ్చు వీడియో, కానీ మీకోసం ఇదంతా. సో మీరు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. నాదొద్దు పక్కనోడిది మొద్దు, లెట్స్ బిగిన్. స్టార్ట్ చేయబే డిలే ఎక్కువైతుందా చెప్పవే? అవును మరి ముందే చెప్పచ్చుగా. సర్లే పద, నాకు చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. నువ్వేమో చేతులు దాంట్లో పెట్టుకున్నావు. స్టైలిష్ గా ఇంతకు ఎట్లుంది? స్టైలిష్ కదా. ఫ్యాన్ జారిపోతున్నట్టుంది. దారిలో వస్తుంటే నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ గా కనిపించాయి. అది 100% నిమ్మకాయలు కాదనుకుంటున్నా. అవి ఏమనుకుంటున్నారా? కాయలు. ఏం కాయలు అనేవి నాకు తెలీదు. ముట్టుకోకు, అక్కడంతా కుక్కర్ వచ్చి టాయిలెట్ చేస్తాయి. అందుకే నా వాసన వస్తుంది అప్పుడు నుంచి ఏదో అనుకుంటా. అందుకే ఇక్కడ పడితే అక్కడ ఇల్లు పెట్టొద్దు అంటారు పెద్దలు. 1 hour later. మనం వచ్చేసాం వీళ్ళ ఇంటికి. సో వెళ్దాము. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక అన్న ఉంటాడు, ఆయన మిస్సింగ్. ఈరోజు మిస్సింగ్ అంటే అలా కాదు, తప్పుగా అనుకోకండి. అంటే యూఎస్ ట్రిప్కి వెళ్ళాడు. సో పిల్లలు ఉంటారు, పిల్లలు కాదు చిచ్చర పిడుగులు. నేనా వారా తెలుసుకుందాం. మేము లిఫ్ట్ ఎక్కినాము. లిఫ్ట్లో జర్మన్ లిఫ్ట్ ఇంతే ఉంది. మ్యాజిక్. ఇంకో మ్యాజిక్ ఏం తెలుసా? ఇంకో మ్యాజిక్ 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది. అంటే ఈ బిల్డింగ్ లో 2nd floor 4th floor లేవనుకోకండి, ఉన్నాయి. ఎఫిషియన్సీ మాల్ అయితే దిగు లేకపోతే ఎక్కువ అన్నట్టు. ఏం లేదు, ఇంకా ఎంట్రన్స్ చూపిస్తున్నాం. చిన్న పులి ఇంకా పడుకొని ఉంది ఇంట్లో, అది లేగలేదు. ఇంకా మనకి వేరే పులి ఉన్నాడు దగ్గర, వాడు సిగ్గుపడుతున్నాడు ఇప్పుడు. కొంతసేపు అట్లా కొంచెం ఫార్మాలిటీస్ వాడు, ఆ తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు. రారా పులి, హాయ్ చెప్పరా. హలో, హాయ్ గాయస్. ఇదేనా మీ ఇల్లు? వావ్ వావ్, చూడండి. అరే ఇన్నున్నాయేంద్రా నీ దగ్గర బొమ్మలు అని? నీవేనారా? అదిరిపోయాడు, పడిపోయాడు. గోకు గోకు గోకే అని. నెక్స్ట్ అసలు యాక్చువల్లీ ఇది ఇవన్నీ కాదు. టాయిలెట్ ఎక్కడ ఉంది అనుకున్నా? ఇక్కడ. ఇది మనకు కావాల్సింది ఫస్ట్. వావ్, తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. దీని తర్వాత ఒకడు, ఇది తర్వాత ఈ బెడ్రూమ్. చిన్న పులి కొడుకు, అది చిన్న బెడ్రూమ్, అదే బెడ్రూమ్. ఇది ఆఫీస్ రూమ్లో వాడుతున్నారేమో వీళ్ళు. వావ్, అదన్నమాట హోమ్ టూర్ ఇది. ఇప్పుడు కొంచెం పిల్లలు ఉన్నప్పుడు ఇంకా మినిమం ఉంటుంది రచ్చ. ఏంద్రా ఇదంతా?
సాగుతున్నావు కదా మొత్తం. మరి సౌండ్ చేయకరా, వాళ్ళు లేస్తాడు రా. వావ్ మిల్లు. అవునరా, మీ ఇంట్లో బంగారం ఎక్కడ ఉంది? చూపిస్తాను సరే. వద్దురా వద్దురా. చిల్లరే చిల్లర పోయి వీడు కూడా పడుకున్నారా? డౌట్స్ చెప్పండి. నెక్స్ట్ కంటెంట్ క్రియేటర్ చేద్దాం. మాకండి చెప్పండి ఏం డౌట్స్ అండి? నాకేం తెలియదు కంటెంట్ క్రియేటర్ అంటే ఏదో ఉంటాయేమో సెటప్ లో అనుకున్నాను. చూసినా సెటప్ తో రావాలేమో వేరే. నేనైతే నా పిల్లలతో వస్తాను, అదే నాకు సెటప్ అని. అరే మెయిన్ మనం కిచెన్ చూపించలేదు ఇక్కడ. కిచెన్ వావ్ చాలా బాగుంది. ఎందుకన్నా మాకంటే చాలా బాగుంది. ఇదిగో ఇది చిన్నప్పుడు వాడు 3 months ఓల్డ్ ఉన్నప్పుడు ఇక్కడ పడుకోబెట్టుకొని అలా వంట చేసుకునేది. మా తల్లి స్నాక్స్ కి అదిరిపోయింది. చలో ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. ఇంతకి అసలు మీ లంచ్ టైం ఏంటి? మేము చాలా లేట్ వచ్చాం కదా. నేను ఫ్రాంక్లీ తింటూనే ఉంటాను. అక్కడ రాజమండ్రి నుంచి కానీ వాళ్ళ రాజమండ్రిలో ఫేమస్ ఒకటి ఉంటది, శ్రీకర్ణ బిర్యానీ తెలుసా? తిన్నారా ఎప్పుడైనా? ఎలా ఉంటది? ఏముంటది, బగర్ రైస్ చికెన్ ముక్కలు ఉంటాయి, బిర్యానీ అంటారు. మీ సైడ్ పందుల పాక అప్ప వాళ్ళ బిర్యానీ ఉంటుంది. అసలు పేరు బాగుంటది, బిర్యానీ బాగానే ఉంటది. బిర్యానీ కాదు, బగర్ రైస్ చికెన్. ఇంతకుముందు చేశారు. ఓకే వచ్చింది చూడాలి. నువ్వు బిర్యానీ ఓకేనా? నీకు పని దమ్ బిర్యానీ చేస్తావు ఓకేనా? ఇవన్నీ వద్దు, బిర్యానీ చేసుకున్నాం. మీకు ఇంకే సామాన్లు ఉన్నాయా? ఆకు చెక్క లవంగం ఇవన్నీ. బిర్యానీ రైస్ ఉందా? పుదీనా కొత్తిమీర తెచ్చేసినా? అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉందా? చలో బిర్యానీ చేస్తున్నాం మనం మీరు. లెట్స్ గో బాయ్స్. స్టార్ట్ చేయబే అని ఎక్కువైతుందా? కట్ చేస్తా అంటున్నాను, మీరేం కట్ చేయకండి. ఇది మీల్ అనుకోండి. ఇంకా గ్రీన్ వచ్చింది, అది దాని వల్ల కటన్ వల్ల తీసేస్తే ఇప్పుడు నా ముఖం వెలిగిపోతుంది అన్నమాట. చూడండి ఏదో చేశాను, మీరు వచ్చాక టేస్ట్ చేద్దాం. చేయలేదు ఏంటమ్మా ఇది? పకోడీ, క్యాబేజీ పకోడీ. కానీ చూడడానికి ఆయిల్ లేకుండా. వావ్ యాక్చువల్లీ వడియాల్లో ఉన్నాయి. అవునా, ఇది తినేయండి, వేడిగా ఉంటుంది. అక్కడితో నేను తమ్ముడు అంత మంచి కట్ చేస్తున్నా అంటే పానీపూరి బండి దగ్గర పని చేసినాను కానీ మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఇంత వాడు తింటాడు అక్క ఎవరు? బిర్యానీ వాడి కోసమేగా. కారం అంటే తింటా లేదా మొహన్ కొడతాం. చలో రైస్ తీసుకున్నాం అనమాట. బిర్యానీ హైదరాబాద్ స్టైల్ తినాలన్నమాట. చూద్దాం, నేను రెస్టారెంట్ పెట్టచ్చో లేదో. ఒకవేళ పెడితే అక్క వచ్చి తింటుందో లేదో ఈరోజు తెలిసిపోతుంది. అంత పడుతుందా లేదా అనేది. ఏ అటు ఇటు అయితే చెప్తారు నా పని అందరు. 3 times వాష్ చేయాలి. 3 times. ఎన్ని టైమ్స్ వాష్ చేయాలంటే ముక్కలు కట్ చేసుకొని మసాలా పెడదాం. కొరియాండర్ పౌడర్ వచ్చి ఓకే. వాటర్ వేస్తాం. ఆకుందా? ఆకు అయిపోయింది. బిర్యానీ మసాలా రెడీ చేసుకుంటాను. సాయిబాబా కొంచెం వేడి వేడి దాంట్లో చేయబెట్టి అది టేస్ట్ చూడు. మరి టేస్ట్ నేను చూడంగా చూడు. నేను అన్ని ఉండదు, ఆయన చూస్తే ఏంటి అంటే ఎలా వస్తారో అంతే. వాటర్ వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు నిమ్మకాయ పిండినా దాని లోపల. నువ్వు ఏమన్నా చెప్పుకుందాగా నీకు నిద్ర వస్తున్నావా? పడుకో, నీ ఇల్లు అనుకో. నేను వంట అయిపోయిన పిలుస్తా, వచ్చి తినే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు జర్మనీలో మళ్ళీ బెర్లిన్ లో ఒకవేళ ఉండి మీ ఇంట్లో కూడా చిల్లరపై సర్వీస్ కావాలంటే దరిద్రంగా అలా అంటే కొప్పల గుంపటి ఎపిసోడ్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద కమెంట్స్ చేయండి. మీ ఫేవరెట్. అరే అసలు ఈ కాన్సెప్ట్ క్రేజ్ ఉంది కదా. ఎవరైనా ఇంటికి వెళ్ళి ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఫేవరెట్ కర్రీ అంటే ముందే కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా ఇంటికి పిలిచి కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చేపించి అది తినిపించి మనం కూడా తిని ఎలా ఉందంటూ బాగుంటది. తెలిసిన వాళ్ళు కాదు, స్ట్రేంజర్స్ ఇంటికి వెళ్ళాలి. ఇంకా
చేంజెస్ రానివారు నా మొగ. Later that same evening. ఓకే నిద్ర వస్తుంది నాకు. నువ్వు కూడా వెళ్ళి పడుకుంటావా? అందరు పడుకుంటే నేను ఎవరి బొమ్మతులు తిట్టద్దు. నువ్వే కదా చేస్తాను. ఓకే ఫైన్. నా వీడియో కూడా తీస్తాడు, వాడు ఇస్తాడు, వాడు తీసేటట్లేడు, కొట్టేటట్టు నాకు లేదు. బాస్మతి రైస్ దగ్గర వచ్చిన పెద్ద మిస్టేక్, చిన్న కూడా కాదు. మాది కాదులే. సో వాళ్ళ దగ్గర బాస్మతి రైస్ అన్నారు కానీ సెల్లా బాస్మతి రైస్ అని ఉంటది. ఇది అది సెల్లా కాదు, రైస్ కొంచెం దొడ్డుగా అనిపిస్తుంది. బట్ ఇట్ ఓకే. ఇది అయింది కదా బాగా బాగా. ये गुमराहों का दास्तां मुस्कान झूठी है पहचान झूठी है. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో నోట్లో అప్పడం ఉడకలేదుగా. ఎవడెప్పిండు? వీళ్ళకి సపరేట్ గా బాస్మతి రైస్ సైడ్ పెడుతున్నాం, మాకు మిక్స్ చేస్తున్నాను. మాకు కాదు. ఓకేలే ఓకేలే, నువ్వు తినవు ఎలా అందరు తిన. చాలా బాగుంది. అసలు ఏమైనా ఉందా? రాజా రాజా రాజు తినే ప్లేట్లా ఉంది. మండే రెస్టారెంట్స్ లో పెడతారు కదా ఈ బియ్యాల వరి. చెప్పింగా విందు. ఓహో నాకే ముందు క్రేజీ క్రేజీ వచ్చింది బాయ్స్. క్రేజీ క్రేజీ చేసాను బాయ్స్. క్రేజీ వచ్చింది బాయ్స్. క్రేజీ వాడు చూడు ఒక మెట్లో అనుకున్నాడు. చూసాడు ఫ్రెండ్స్ విన్నాను. తిని చెప్పక్క పాపం అప్పటి నుంచి అట్లా పస్తులు పెట్టినాను చూపాడు. చాలా టేస్ట్, స్మెల్ మాత్రం నిజంగా చాలా బాగా వస్తుంది. స్మెల్ పేమెంట్ అంత అనుకో. ఏ నువ్వు అటు ఇయ్యవే. వీడు చూస్తున్నాను. నిజంగా చాలా బాగుంది సీరియస్లీ. ఒక్క ముక్క నాకైతే ప్లేట్ చాలా నచ్చింది దీంట్లో. నాకే నిజంగా బాగా నచ్చింది. సీరియస్లీ 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 చాలా బాగుంది. డబ్బులు ఇచ్చా చెప్పమని ఇంత బాగా కుదురుతుంది అనుకోలే. నేను అనుకోలేదు. ఇంత బాగుందంటే ఇచ్చింది గట్టిగా లేదు అంటే ఆకలి వల్ల బాగుంది అంతే. కానీ అసలు బేసిక్ నా టెక్నికే అంత. ఎప్పుడో వచ్చా 3 గంటలు వంట చేసి 1కి వచ్చి 4కి తినిపిస్తే అంతే ఉంటుంది. టేస్ట్ అనిపిస్తుంది ఏదైనా. ఓకే బిస్మిల్లా, జై శ్రీరామ్, ప్రైజ్ ది లార్డ్. వచ్చింది కానీ అప్ టు మార్క్ కాదు. ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్. వీడియో సరే మీ ఇంట్లో కూడా రావాలి, మీ ఇంట్లో చొరబడాలి, మీ ఇంట్లో కూడా ఏదైనా ఐటమ్ ఉండాలి అంటే బెల్లిలో ఉండే వాళ్ళు కమెంట్స్ చేయండి. మా ఇంటికి రారా అని. వస్తా, మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, మీ కిచెన్కి వస్తా, వంట వండుతా, వెళ్ళిపోతా, తినేసి వెళ్ళిపోతా.